హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫద్దు కసిరెడ్డి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడి సంచులు, కలివెందులు అని కూడా అంటారు, ఇంగ్లీష్లో ఆక్టోపస్. ఈరోజు ఈ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇవి ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అవి ఉన్నాయి కదండి, బుర్ర లోపల నుంచి తీసేసి ఈ తొక్క మీద ఉన్న స్కిన్తో కూడా అది కూడా బ్లాక్ అంతా తీసేయాలి. లోపల ఒకటి ఉంటుంది బోన్ టైప్లో, అది కూడా బయటికి తీసేయాలి. తర్వాత స్కిన్ మీద ఉన్న బ్లాక్ కలర్ తొక్క ఒకటి ఉంది, అది కూడా అలా మెల్లగా తీసేయాలి. అదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తొక్కని చూడండి, స్కిన్ మీద ఎలా వస్తుందో బయటికి, అది అలా నీట్గా క్లీన్ చేయాలి. అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏ తొక్క చిన్నది ఉన్నా మళ్ళీ మనకి బాగోదు కర్రీలోకి. క్లీన్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్, ఎలా క్లీన్ అయిందో మొత్తం అట్లా క్లీన్ చేసుకోవాలి ఫుల్గా. అది పక్కన పెట్టేసుకొని అది బుర్ర లోపల ఒకటి వైట్ కలర్లోని చిన్న బ్లాక్ది ఉంటుంది, అది మెయిన్ తీసేయాలి. ఏ మాత్రం అది ఉంచినా సరే కర్రీ మొత్తం బ్లాక్ అయిపోద్ది. అది పగలకుండా నీట్గా తీయాలి. పగిలినా సరే మన చేతులు మొత్తం వాటర్ అంతా బ్లాక్ అయిపోతుంది. అది చాలా నీట్గా తీయాలి. దానిపైన కూడా చిన్న టీత్ టైప్లో ఉంటుంది, అది కూడా ఇలా ప్రెస్ చేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది. అది కూడా క్లీన్ చేసుకొని తర్వాత కన్ను కూడా తీసుకోవాలి. చాలామంది కన్ను తీయరు, కన్ను తీస్తేనే బాగుంటుంది కర్రీ. కన్నుతో కూడా చాలామంది తింటారు, కానీ మేము అలా తినము. కన్ను తీసి నీట్గా క్లీన్ చేసుకుంటాం. కన్ను కూడా తీసేయాలి. ఈ విధంగా ఒక బుర్రకి 3 ఉంటాయి, ఆ 3 కూడా తీస్తేనే దానికి క్లీనింగ్ అవునట్టు. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది నీట్గా. దాన్ని కూడా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్లాక్నెస్ అనేది, అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అదిగో చూడండి అది ఎంత బ్లాక్గా ఉందో. అది చిన్నది పగిలితే ఎంత బ్లాక్ వచ్చింది చూడండి. అదే కర్రీలో పగిలితే మొత్తం కర్రీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి పసుపు ఉప్పుతోటి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి ప్రాసెస్: ఆనియన్, 2 ఆనియన్స్, 1 టమాటో, 1 చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు, కడాయి అవసరం లేదు. ఏదైనా మీకు ఏది అనుకుని ఉంటే అది పెట్టుకొని కడాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని, సరిపడంత ఆయిల్, అది కొంచెం వేడెక్కినంత వరకు ఉంచి, అది వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసేయాలి అందులోకి. వేసిన తర్వాత కొంచెం కలపాలి అటు ఇటు, ఎందుకంటే అవి మాడకూడదు. హై ఫ్లేమ్లోనే అన్నీ పెట్టుకొని కలపాలి. బాగా కలిపిన తర్వాత అవి కొంచెం దగ్గరికి అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ చిల్లీ ఎలా కట్ చేసి కలిపాను. తర్వాత కొంచెం దగ్గరికి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. మళ్ళీ మాడెక్కకుండా కలపాలి. అలాగా వదిలేసినా సరే మాడెక్కిపోద్ది. అది కొంచెం అయ్యాక కడిగి పెట్టుకున్న కోడి సంచులు అందులో వేసేయాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కోడి సంచులు అందులో వేసేయాలి. వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ విధంగా అవుతే దాంట్లో వాటర్ మొత్తం కొంచెం మనకి బయటకు వస్తుంది.
మగ్గింది కానీ తెలుస్తుంది. కలిపిన తర్వాత మళ్ళీ చిన్న లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. మీకు సరిపోకపోతే 1.5 ఆర్ 2 స్పూన్స్ అయినా వేయచ్చు. మాకు సరిపోయినంత 1.5. అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్. తర్వాత పసుపు కొంచెం చిన్నది చిటికెడు పసుపు వేసి ఇప్పుడు వేసాం కదా 3 మళ్ళీ మిక్స్ చేయాలి. కొంచెం కలిపేసి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మళ్ళీ కలుపుతూ ఉండాలి మాడెక్కకుండా. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మీకు సరిపోయినంత వాటర్ మీరు వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటర్ వేసాను, ఎందుకంటే అవి బాగా ఉడకాలి అనేసి. వేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటో పీసెస్ అందులో వేసేయాలి. మొత్తం వేసి ఒకసారి దగ్గరికి అలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, ఎలా మగ్గిందో. టమాటో పీసెస్ ఇంకా కొంచెం అవ్వాలి. అప్పుడు ఇంకా హై పెట్టేసుకోవాలి, ఇంకా మూత పెట్టకూడదు. హై పెడితే వాటర్ అంతా కొంచెం పీల్చుకొని టమాటో పీసెస్ బాగా స్మాష్ అవి కర్రీ దగ్గరికి అవుతూ ఉంటుంది. చూడండి ఇలా అది కొంచెం దగ్గరికి అవి ఉంటుంది. ఇంకా మీకు వాటర్ తోటి వద్దు, ఇలానే కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం మగ్గాలి అనుకుంటే ఇంకా కొంచెం మగ్గించుకోండి. లేదన్నట్టయితే ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని నాకు ఇంతవరకు చాలు ఇలాగ ఆఫ్ చేసుకోవాలనుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను. లాస్ట్లోని మీ దగ్గర కొత్తిమీర కోరియాండర్ లీవ్స్ ఉంటే ఇలా పైన జల్లుకోండి, లేకపోతే ఆప్షనల్, ప్రాబ్లం ఏం లేదు. ఉంటే జల్లుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. కర్రీ ఫినిష్ అయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చూడండి టేస్ట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.